BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి గ్రాఫిక్స్ మాయాజాలం గురించి మాట్లాడతాం. అసలు ప్రణాళిక ఏ విధంగా జరిగింది? ఈ ప్రణాళిక ద్వారా నిజంగానే ఒక మహానగరాన్ని నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయా? అలానే ఈ ప్రణాళికలో మామూలు జనం పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజలు నివసించడానికి ఎటువంటి వనరుల్ని, ఎటువంటి వసతుల్ని సమకూర్చేటువంటి ప్రణాళికగా దీన్ని రూపొందించారు. ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతి స్వరూపం అనగానే కేవలం 29 గ్రామాల రైతుల ఆక్రందన, ఆవేదన లేదా అత్యాశ కింద మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఈ 29 గ్రామాల స్వరూపాన్ని బట్టి ఒక రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి సమగ్ర రూపాన్ని ఏ విధంగా రూపొందించారు, అందులో ప్రజలకు కల్పిస్తున్నటువంటి భాగస్వామ్యం ఏంటి, ఈ అంశాలని విశ్లేషిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని డిసైడ్ చేసినట్టు నాటి నుంచి కూడా అనేక అంశాలపైన చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఇది ఒక రియల్ ఎస్టేట్ మ్యాజిక్ అని, అలానే కేవలం కొద్ది మందికి కావాల్సినటువంటి వసతుల్ని కల్పించడం ద్వారా అందరి రాజధాని కాకుండా పోతుందనేటువంటి వాదన ఎక్కువగా వినిపిస్తుంది. అయితే అమరావతి ప్రణాళికలో మొత్తంగా చూస్తే 33,000 ఎకరాల భూముల్ని ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించింది. అలానే మరొక 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి అక్కడ అందుబాటులో ఉంది. సుమారుగా 55,000 ఎకరాలకి సంబంధించినటువంటి నవనగర నిర్మాణానికి కావలసినటువంటి ప్రణాళికని ఇందులో పొందుపరిచారు. సో అందులో ఉన్నటువంటి అంశాలని మనం చూద్దాం. మొత్తంగా చూస్తే ఒక 6 కీలకమైనటువంటి విభాగాలుగా దీన్ని విడగొట్టింది సిఆర్డిఏ, అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనిలో వచ్చేటువంటి ఏరియాస్ని ఒకసారి మనం చూస్తే కనుక మొత్తం 6 రెసిడెన్షియల్ ఏరియాస్ ఒకటి, అలానే కమర్షియల్ ఏరియాలు, ఇండస్ట్రియల్ ఏరియాలు, ఓపెన్ స్పేసెస్ అండ్ రిక్రియేషన్ అనేటువంటి ఒకటి, ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటీస్ ఇంకోటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజర్వ్. ఈ 6 అంశాల ప్రాతిపదికన కూడా ప్రభుత్వం దీన్ని విభజించేటువంటి ప్రయత్నం చేసింది. సో అందులో ఎవరికి ఎంత వాటా దక్కుతుంది, అసలు నివాసయోగ్యమైనటువంటి ప్రదేశం అమరావతిలో ఎంతవరకు అందుబాటులో ఉంటుందని చూస్తే కనుక రెసిడెన్షియల్ ప్రదేశంగా 32% అవకాశం కల్పిస్తే 30% పార్క్స్ అండ్ ఓపెన్ స్పేసెస్, అంటే 30% ప్రజలకు కావాల్సినటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేందుకు కావాల్సిన ఏర్పాట్లని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అలానే మొత్తం ఈ వ్యవస్థలో మనం ఒకసారి చూస్తే కనుక స్పెషల్ కేటగిరీ కింద ఒక 10% స్థలాల్ని పక్కన పెట్టింది. అలానే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి 13% కేటాయించినటువంటి పరిస్థితి. ఇక 11% కమర్షియల్ స్పేస్కి, ఇండస్ట్రీస్ కోసం 4%. ఇది మొత్తం అమరావతిలో అందుబాటులో ఉన్నటువంటి భూభాగం నుంచి ప్రభుత్వం డిజైన్ చేసుకున్నటువంటి మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి అంశం. అయితే ఇందులో కూడా రెసిడెన్షియల్ ఏరియాలకి మిగతా అంశాలకి ఏ విధంగా డిఫరెన్షియేషన్ చేయబోతున్నారు అనే అంశాన్ని ఒకసారి విశ్లేషిద్దాం. ఇదంతా కూడా మాస్టర్ ప్లాన్లో పెట్టినటువంటి సమగ్ర స్వరూపం, అంటే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి సమగ్ర స్వరూపంలో ప్రభుత్వం అధికారికంగా వెలువరించినటువంటి డాక్యుమెంట్లోని సమాచారం ఇది. సో ఇందులో చూస్తే రెసిడెన్షియల్ ఏరియాకి సంబంధించి R1, R2, R3, R4 ఇలా 4 జోన్లు విభజించి పెట్టారు. అలానే కమర్షియల్కి సంబంధించి C1, C2, C3, C4, C5, C6 6 జోన్లు విభజించి పెట్టారు. ఇక I1, I2, I3 అనేది ఇండస్ట్రీకి సంబంధించినవి, ఓపెన్ స్పేసెస్కి సంబంధించినటువంటిది P1, P2, P3, అలానే ఇన్స్టిట్యూషనల్ స్పేసెస్కి S1, S2, S3 అంటే స్పెషల్ కేటగిరీ కింద పెట్టారు కదా అది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్కి సంబంధించినది U1, U2 ఇట్లా నోటిఫై చేసింది. ప్రతి చోట కూడా ప్రభుత్వం దాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేసింది. సో ఇందులో ఫస్ట్ రెసిడెన్షియల్ కెపాసిటీలో తీసుకునేటువంటి అంశాలని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎస్టాబ్లిషింగ్ ద సెల్ యాజ్ కోర్ కమ్యూనిటీ ఆర్ కాలనీ సెంట్రిక్ ప్లానింగ్ అంటే ఇక్కడ చేస్తున్నటువంటిది. ఎందుకంటే అమరావతి రైతులందరూ కూడా భూములు ఇచ్చేసినటువంటి నేపథ్యంలో ల్యాండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ప్లాట్లు అలాట్మెంట్ చేస్తామనేటువంటి మాట ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఒక యూనిక్ క్యాపిటల్ని తయారు చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏంటంటే ఒక యూనిఫామిటీని ఈ సిటీలో చూపించాలంటే కనుక చిన్న చిన్న ఇళ్ళు, ఒక 70 గజాలు 80 గజాల సైజులో ఉండేటువంటి ఇళ్ళు, ఇలా ఒక ప్రణాళిక లోపంతో ఉండేటువంటి నగరం కాకుండా ప్రణాళికబద్ధమైనటువంటి నగరాన్ని నిర్మించాలంటే కనుక వీరు ఇచ్చినటువంటి భూముల్ని అంచనా వేయడం ద్వారా దానికి కావాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ని లెక్కగట్టి, అంటే 500 × 500 లెక్క వేశారు. 500 మీటర్లు బ్లాక్స్ కింద చేసేటువంటి 4,550 హౌసింగ్ యూనిట్స్ని ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వారు ఇచ్చినటువంటి భూములకు అనుగుణంగా ప్లాట్ల కేటాయింపు చేయాలి. దానికి సంబంధించి స్మాల్ కమ్యూనిటీ విత్ గ్రీనరీ, ప్లే గ్రౌండ్,
వెహికల్ ఫ్రీ కమ్యూనిటీ స్పేసెస్ అక్కడ డెవలప్ చేసేటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఈ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. దానికి కావాల్సినటువంటి మంచినీటి సరఫరా, అలానే డ్రైనేజ్ వ్యవస్థలు, విద్యుత్ సరఫరా, రహదారి వ్యవస్థలు, ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే. సో అవన్నీ కూడా డెవలప్ చేసేటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలి. ఇక డెవలపింగ్ వాకబుల్ నైబర్హుడ్స్, ఇది కూడా చాలా ముఖ్యమైనది. కనీసం 15,000 నుంచి 30,000 జనాభాకి కావాల్సినటువంటి లోకల్ స్ట్రీట్స్తో కూడినటువంటి ఒక పట్టణాన్ని అక్కడ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం. అంటే కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల్లో వర్క్ చేసేటువంటి స్పేసెస్కి రీచ్ అయ్యే విధంగా కూడా వాకబుల్ నైబర్హుడ్స్ని అక్కడ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ వ్యవస్థనంతా కూడా చేసింది. వెల్ సర్వ్డ్ పెడిస్ట్రియన్ ఫ్రెండ్లీ లోకల్ స్ట్రీట్స్, అంటే నడిచి వెళ్ళేంత సులువుగా ఉండేటువంటివి, అలానే బేసిక్ ఎమ్యూనిటీస్ సచ్ యాజ్ కిండర్ గార్డెన్, పార్క్, ప్రైమరీ స్కూల్స్ లొకేటెడ్ వాకబుల్ డిస్టెన్సెస్ అవన్నీ కూడా దగ్గరగా ఉండేలాగా. మహానగరం అంటే అన్ని ఎంతతో దూరం వెళ్ళేటువంటి పరిస్థితి ఉండకూడదు కాబట్టి ఆ తరహాలో ఈ జోన్స్ మధ్య డెవలప్మెంట్ జరగాలని ఒక ప్రణాళిక. ఇంకొకటి క్రియేటింగ్ వైబ్రెంట్ టౌన్షిప్స్, అంటే అవసరాలకి అనుగుణంగా 60,000 నుంచి 1,00,000 జనాభాకి అవసరమైనటువంటి టౌన్షిప్స్ని వివిధ రకాలైనటువంటి క్లాసెస్ ఆఫ్ పీపుల్, అంటే వాళ్ళ ఉద్యోగాలు, వృత్తిని బట్టి వచ్చేటువంటి అనేక మంది, అనేక కేటగిరీల ప్రజలకు అనుగుణమైనటువంటి నివాసయోగ్యమైన స్థలాల్ని అక్కడ డెవలప్ చేసేటువంటి ప్రణాళిక ఇది. సో అలానే ఎఫిషియెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఫెసిలిటేటెడ్ బై హైరార్కీ ఆఫ్ రోడ్స్ రేంజింగ్ ఫ్రమ్ మేజర్ ఆర్టీరియల్ టు లోకల్ ఆర్టీరియల్. అంటే యాక్చువల్గా దీనికి ఒక డేటా కూడా ఉంది, అది కూడా నేను మీకు వివరిస్తాను. ఎందుకంటే ఎన్ని రకాల రహదారుల వ్యవస్థలు, దాదాపు 600 కిలోమీటర్ల రహదారి వ్యవస్థని భారీ వాహనాలు, చిన్న వాహనాలు, అలానే సైకిల్కి, పెడెస్ట్రియల్కి సంబంధించినటువంటి రహదారి వ్యవస్థని డెవలప్ చేసేందుకు మాస్టర్ ప్లాన్లో ఈ ప్రణాళికలో పొందుపరిచారు. అలానే క్రియేటింగ్ జాబ్స్ క్లోజ్ టు హోమ్స్, అలానే ప్రపోజ్డ్ టౌన్షిప్స్ మోడల్ యాజ్ ప్రపోజెస్ ఏ నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నోడ్స్ సచ్ యాజ్ కమర్షియల్ ఆఫీసెస్, లైట్ ఇండస్ట్రీస్ అండ్ బిజినెస్ పార్క్స్. సో బిజినెస్ పార్క్స్ అనేవి మనం ఆల్రెడీ చూస్తున్నాం, ఐటీ పార్కులు ఎలా అయితే చూస్తున్నామో డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ బిజినెస్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, నగరాలకు సంబంధించినటువంటి ప్రణాళికని ప్రభుత్వం చేసింది. కాబట్టి ఆయా ప్రాంతాల్లోకి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్ని ఆహ్వానించడం ద్వారా అక్కడ దగ్గరలోనే ఉద్యోగ ఉపాధి మార్గాలు కలిగేలాగా అమరావతి ప్రణాళికలో భాగం చేశారు. ఇక ఇంకోటి ఇంటిగ్రేషన్ ఆఫ్ విలేజెస్, ఇది ఒక చాలా కీలకమైనటువంటి అంశం. అమరావతి చుట్టుపక్కల, అమరావతి పరిధిలోకి వచ్చేటువంటి కొన్ని విలేజెస్ని పూర్తిగా అర్బనీకరిస్తారంటే పట్టణీకరించేటువంటి పరిస్థితి ఉంది. సమీపంలో ఉండేటువంటి విలేజ్లకు కూడా కనెక్టివిటీని ఏ విధంగా రూపొందించాలనేటువంటి అంశం పైన కూడా దీనిలో ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకుంది ప్రభుత్వం. ఇక ఇది ఓవరాల్గా అమరావతి నగర సమగ్ర స్వరూపం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఇందులో మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఇది మొత్తం 55,000 ఎకరాలకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇది చూస్తానికి ఇలా కనిపిస్తుంది, కానీ మనం జూమ్ అయ్యే కొలిది డేటా మొత్తం చాలా క్లియర్గా వచ్చేటువంటిది. ఇందులో అన్నీ కూడా కలర్స్ వైజ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. R1, R2, R3, R4 అంటే ఏంటి, C1, C2 అంటే కలర్స్ ఇచ్చేసింది. ప్రొటెక్టెడ్ ఏరియాస్, ఎక్కడెక్కడ ఏ యాక్టివిటీ చేయాలి, వాటన్నిటికీ సంబంధించినటువంటి డేటా, ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటీసు, S1, S2, S3. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి సమగ్ర స్వరూపాన్ని ఈ 55,000 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్లో చేసింది. గవర్నమెంట్ సిటీ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అంతా కూడా రాజధానికి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కొలువు తీరుతాయి అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ నోటిఫై చేశారు. ఈ ఏరియాలో చూస్తే కనుక ఇది చాలా క్లియర్గా ఇక్కడ కనిపించేటువంటి ఏరియా, ఈ మొత్తం ఇదంతా కూడా గవర్నమెంట్ బ్లాక్స్ కింద డెవలప్ చేస్తున్నారు. సో ఇంత సమగ్రమైనటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు రూపొందించింది. దీనికి సంబంధించి అడుగులు ముందుకు వేసేటువంటి క్రమంలోనే ఏరియాల వారీగా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క జోన్, ఇక్కడ టీటీడీకి భూమిని కేటాయించారు. ఎక్కడైతే డివోషనల్ సెంట్రిక్గా డెవలప్మెంట్ జరగాలి అనుకున్నారో టీటీడీకి భూమిని కేటాయించి అక్కడ భారీ వెంకటేశ్వర స్వామి మందిరాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలానే మీడియా సిటీ అనేటువంటిది ఎక్కడైతే నోటిఫై చేశారో ఆ ప్రదేశంలో వివిధ సంస్థలకి, ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సంస్థలకు కూడా ల్యాండ్స్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది మొత్తంగా ఈ సిటీకి సంబంధించినటువంటి, క్యాపిటల్ సిటీకి సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం. ఇది డెవలప్మెంట్ చేయాలని భావిస్తున్నటువంటి సమగ్ర స్వరూపం. అలానే ఇందులో ఉన్నటువంటి ఫెసిలిటేషన్స్ విషయంలో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మనం చూస్తే కనుక మొత్తం ఈ ఏరియా వైశాల్యం 217 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండేటువంటి అవకాశం. అంటే ఇది ఆల్మోస్ట్ గతంలో చూసినటువంటి MCH, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ పరిధిలో వచ్చినటువంటి స్థలంతో సరిసమానమైనటువంటి భూభాగం అక్కడ ఒక నగరంగా రూపాంతరం చెందించాలనేటువంటి ప్రయత్నం జరిగింది. అలానే ఎగ్జిస్టింగ్ సెటిల్మెంట్స్, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గ్రామాలు కానీ ఉన్నటువంటి ఆవాసయోగ్యమైనటువంటి ప్రదేశాలు కానీ చూస్తే ఒక 25 కనిపిస్తుంది. పాపులేషన్ చూస్తే కనుక 3.5 మిలియన్, అంటే 35 లక్షలకి సంబంధించినటువంటి జనాభాకి అక్కడ
వసతులు కల్పించే విధంగా ప్రణాళికని ప్రొజెక్టెడ్ పాపులేషన్, సో ప్రొజెక్టెడ్ ఎంప్లాయ్మెంట్, అలానే చూస్తే ప్రొజెక్టెడ్ ఎంప్లాయ్మెంట్ 15 లక్షల జాబులు, అంటే 1.5 మిలియన్లు అని చెప్పారు, 15 లక్షల జాబ్స్ వచ్చే విధంగా అక్కడ ప్రణాళిక. అలానే గ్రాస్ డెన్సిటీ చదరపు కిలోమీటర్కి 16,200 మంది వచ్చే విధంగా ఆ జనాభా ఉండే విధంగా కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేయడం. పార్క్స్ అండ్ ఫెసిలిటీస్ వితిన్ 5 to 10 minutes వాకబుల్ డిస్టెన్సెస్, అలానే ఓపెన్ స్పేసెస్కి సంబంధించి 30% రిజర్వ్డ్ ఏరియా. రివర్ ఫ్రంట్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది, 20 కిలోమీటర్ల మేర. ఎందుకంటే మొత్తం రివర్ సైడ్ ఉన్నటువంటి బ్లాక్ మొత్తాన్ని కూడా ఒక టూరిజం స్పాట్ కింద డెవలప్ చేయాలి, వివిధ రకాలైనటువంటి అట్రాక్షన్స్ తీసుకురావాలి. అలానే నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసే విధంగా రివర్ పైనుంచి ప్రత్యేకమైనటువంటి ఆనకట్టల్ని, బ్రిడ్జిల్ని నిర్మించాలనేటువంటి ప్రణాళికని ఇందులో పొందుపరిచారు. అలానే రోడ్ లెంత్, అక్కడ డెవలప్ చేయాల్సినటువంటి రోడ్ లెంత్ 600 కిలోమీటర్ల వరకు ఉండే విధంగా ప్రణాళికని చేయాలనేటువంటి ఆలోచన గత ప్రభుత్వం చేసింది. సో అమరావతి నగరానికి సంబంధించి కోర్ క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్ కనుక మొదలు పెడితే మొత్తం ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా రూపొందించాలనేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇక ప్రధానంగా చూస్తే మనం 20 కిలోమీటర్ల మేర ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నామో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి సంబంధించి ఈ గ్రీన్ బెల్ట్ మొత్తాన్ని కూడా ప్రొటెక్టెడ్ ఏరియా కింద నోటిఫై చేస్తూ ఇక్కడ పెట్టింది. దీనికి తగ్గట్టుగానే ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో, అంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, అంటే అమరావతి బౌద్ధ విగ్రహం దగ్గర నుంచి విజయవాడ దుర్గగుడి వారధి వరకు ఉన్నటువంటి ప్రదేశం మొత్తాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టూరిజం సిటీ కింద డెవలప్ చేయాలనేటువంటి ప్రణాళికని ఇందులో పొందుపరిచింది. కాబట్టి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక అభివృద్ధి ప్రక్రియని పూర్తి చేయడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంచనా వేసినటువంటి జనాభా కంప్లీట్గా ఆ నగరానికి చేరుకోవాలంటే కూడా 2035ని ఒక ప్రొజెక్టెడ్ డేట్ కింద గవర్నమెంట్ గతంలోనే చెప్పింది. అయితే ఇప్పటి నుంచి డెవలప్మెంట్ ప్రాసెస్ మొదలు పెడితే భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా అమరావతి స్మార్ట్ సిటీ ఆవిష్కారం సాధ్యమవుతుందనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. సో 5 ఏళ్ల విరామం తర్వాత అమరావతిలో ప్రారంభం కాబోయేటువంటి పనులు కలల్ని ఎంతవరకు సాకారం చేస్తాయో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.